శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ వారం ఈ రాశి వారికి అంతటికీ కూడా కుజుని యొక్క అనుగ్రహంతో చాలా కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు భూమికి సంబంధించిన వాడు, అలాగే భూమి మీద వచ్చే ఆదాయానికి కూడా కారణం అవుతూ ఉంటాడు. ధైర్యానికి, సాహసానికి, విజయవంతమైనటువంటి విజయానికి కూడా కుజుడు ధనస్థానంలో స్వక్షేత్రగతుడు అవడం వల్ల మీనరాశి వారికి చాలా కాలంగా మొగమాటంగా ఉంటూ ఏ విషయాన్ని బయటికి చెప్పలేక చాలా కాలంగా బరువుని మోస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు విముక్తి కలిగించే అవకాశం ఉంది. సో ఎవడైనా ఏదైనా ఒక కష్టాన్నో ఒక భారాన్నో ఎంతకాలం మోస్తాడో, ఏదో టైంలో వాడికి బరువు అనిపిస్తుంది, దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. మీనరాశి వారి కష్టాలకు కారణం ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీ యొక్క సెల్ఫ్ మిస్టేక్స్, అంటే మిస్టేక్స్ అనకూడదు, బట్ ఏంటంటే ఏదో ఒక అదనపు బాధ్యత మోస్తూ ఉంటారు. అంటే అది రక్త సంబంధీకులుగా, బయట వారికా, వేరే వారికా అని వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని వాళ్ళకి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు స్వీకరించడం, ఏదో ఒక కుటుంబాన్ని పోషించడం, లేదంటే ఒకరిని చదివించడం, ఈ విధంగా ఏదో ఇంకా జన్మబంధమో పుణ్యఫలమో అనుకొని చేస్తూ ఉంటారంటే వీళ్ళు దైవాన్ని బాగా నమ్ముతూ ఉంటారు. పాపభీతి ఉంటుంది. ఎవరినన్నా ఆదుకుంటే ఫ్యూచర్లో అది మన పనికొస్తుందా అన్నటువంటి ధర్మభావంతో ఇటువంటి బాధ్యతలు మోస్తూ ఉంటారు. సో దానివల్ల వీళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోలేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంటారు. మరి అటువంటి వాళ్ళకి ఈ సమయంలో దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏంటంటే మరి వ్యక్తిగత ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భాగ్యాధిపతి ధనస్థానం, ధనాధిపతి స్వక్షేత్రం రావడం వల్ల వ్యక్తిగతంగా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, మీరు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ బాధ్యత అంతా మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే కుటుంబానికి కావాల్సిన సర్వసదుపాయాలు చూస్తూ ఉంటారు. సడన్గా ఆ కుటుంబంలో మీ తమ్ముడికో ఇంకొకరికో ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం, సగం భారం మీకు తగ్గినట్టే ఉంటుంది. సో ఆ విధంగా కుటుంబ ఆదాయం పెరగడం, కుటుంబంలో ఉన్నటువంటి స్థిరాస్తుల విలువ పెరగడం, కుటుంబ వ్యక్తులు బాధ్యతాయుతంగా నిర్వహించడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక బడ్డెన్ నుంచి బయటపడే అవకాశం ఉండదు. ఇది ఓకే. అయితే శని వ్యయ స్థానంలో ఉంటూ మరి ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం అయినటువంటి గురు నక్షత్రంలో సంచరిస్తూ జాతకుడికి తప్పనిసరి కొన్ని ఖర్చులు ఉంటాయి. పిల్లల యొక్క వ్యక్తిగత చదువులు, అలాగే గృహం నిర్వహించడానికి గృహానికి ఇన్స్టాల్మెంట్లు, ఇవన్నీ కూడా కొంతవరకు భారం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది ఈ పరిస్థితి. పైపెచ్చి ఏంటంటే ఈ సమయంలో రాహు రాశి అందు ఉండడం వల్ల జాతకుడికి సీక్రెట్గా కొన్ని ఆలోచనలు, అలవాట్లు వస్తుంటాయి. ఏదో ఒక బలహీనతకో, ఏదో ఒక వ్యసనానికో మరి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఈ 3వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జాతకుడిని ఒక మంచి మార్గంలోకి ప్రయాణించే అవకాశం ఉంది. అంటే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడే వ్యక్తిగతంగా అందరికీ మంచి మార్గంలో వెళ్ళమని, మంచి చేయమని చెప్తూ ఉంటాడు. ఇది గుడ్ టీచర్. సో ఆ కారణం వల్ల ఏంటంటే బయట వారికి చెప్పుతూ వ్యక్తిగతంగా అతను ఏ విధంగా బలహీనతకు లోనవుతాడు, అందువలన అదొక మానసిక ఆవేదన. సో ఈ విధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రవి, బుధ, రవి, చంద్ర, ఇవన్నీ కూడా జాతకుడికి మిత్రుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. బుధుడు ఉండడం వల్ల ఏంటంటే విద్యా సంబంధించిన విషయాల్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడం, గురువు ఉండడం వల్ల ఏంటంటే అందరికీ మంచి చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మరి స్త్రీల సహకారం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ తర్వాత జన్మించిన వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండడం వల్ల, వాళ్ళు ఉన్నత స్థాయికి రావడం వల్ల మీకు ఒక విధంగా ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ గ్రహాలన్నీ కూడా జాతకుడి యొక్క అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంది. సో ఏదైనా
ఇన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అసలు వారి సహకారం పెద్దగా లేకపోవడం వల్ల, ప్రతి విషయానికి జీవిత భాగస్వామి వ్యతిరేకించడం వల్ల జాతకుడు చాలా సందిగ్ధంగా ఊగిసలాడు స్వభావంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ జాతకంలో జాతకుడికి ఏదో ఒక ధైర్యం అవసరం అవుతూ ఉంటుంది. అది మరి భార్య సహకారమా, తల్లి సహకారమా, ఏదో సహకారం ఉంటే జాతకుడు బలహీనతకి లోను కాకుండా సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నవాళ్ళు, అది మీ సంతానం అయితే వారి తల్లిగారు, మీ భర్త అయితే భార్య, కంపల్సరీగా జాతకుడికి ఒక బలంగా, భరోసాగా, ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా మీనరాశి జాతకులు రాబోయే సమస్యల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో 2వ తారీఖు జూన్ నుంచి గురు మౌఢ్యమే పూర్తయిపోతుందన్నమాట. అంటే మౌఢ్య త్యాగం అవటం వల్ల ముఖ్యంగా ఫైనాన్స్ రొటేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన అందరికీ కూడా ఈజీగా మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. అది కొంతవరకు బెటర్ అవుద్ది. అయితే ఈ వారంలో వస్తున్నటువంటి 5వ తారీఖున వచ్చినటువంటి మాస శివరాత్రి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే శని యొక్క ప్రభావానికి లోనవుతున్నారో, అంటే ఇంచుమించుగా శని ఏ భావంలో ఉన్నా 12 రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఉన్న రాశి, వెనక రాశి, ముందు రాశి, తన దృష్టి, అలాగే ఇంచుమించుగా అందరికీ కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాబోయే మాస శివరాత్రి రోజు శివుని యొక్క అనుగ్రహం కోసం శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి విధి విధానంగా పూజ చేయడం, వారిది అదే సమయంలో శివునికి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజు చాలా నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు శని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ 6వ తారీఖు అమావాస్య అవటం వల్ల ఆ రోజు ముఖ్యంగా శనీశ్వర జయంతి రావడం జరిగింది. ఇది చాలా రేరుగా, చాలా అభివృద్ధికరంగా, చాలా బాగుంటుంది. ఎవరైతే శని అనుగ్రహం కోసం కోరుకుంటున్నారో వాళ్ళు మరి ఈ 6వ తారీఖు వచ్చినటువంటి అమావాస్య రోజు మరి విధి విధానంగా మరి శనీశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం కానీ, వీలు కాని వారు శివాలయంలో దర్శించుకొని శివునికి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ రోజు శనికి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ రోజు కూడా మీరు వీలైతే నియమంగా ఉండడం, కంప్లీట్గా మరి విధి విధానంగా చక్కగా ఉంటే 100% మీకు మంచి ఫలితాలు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. సరే, ఈ గ్రహం ఈ వారంలో ఈ 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. శని స్వక్షేత్రంలో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా మరి ఇది కామన్గా అందరికీ కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికపరంగా అభివృద్ధి రావడం వల్ల చాలా వరకు మరి ఫైనాన్స్ రొటేషన్ పెరుగుతుంది. కాబట్టి జాతకులకి అందరికీ కామన్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. అయితే ఖర్చులు కూడా అలాగే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో ఒక అవసరం నిమిత్తం జాతకులు తన స్థాయిని మించి ఖర్చులు పెడుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక అభివృద్ధికి చిహ్నం. కాబట్టి ఏదైనా ఈ వారంలో వచ్చే ఈ మాస శివరాత్రి, శనీశ్వర జయంతి జాగ్రత్తగా చేయడం వల్ల చక్కగా అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.